అయ్యో ఇవన్నీ రోజుగా మనకు లేక లేక ఒక కొడుకునేదా మన కొడుకు పల్లారి వాకాలు 20 ఏళ్ళ కొడుకైన గౌదరి ఇంటి పిల్లలు నీళ్ళు కట్టి మన కొడుకు పెళ్లి ఎత్తనేదా కోడు భాగ్యవతి ఇలా రాకిట ముందవున్నాడు అన్నది మనకు రాకిటి కడుతున్నాడు అమ్మగారింటికి వెళ్ళిపోయిందా కోటి వైలి వచ్చిన కోడలు బిడ్డ కాదు కదా లక్ష సంపాదించిన కానీ అందరి కొడుకు అంటారు ఇలా ఇంతమంది బలయోగం చేరి శివరాత్రి ఆత్మల కొడయ్యా 500 కొడయి ముగ్గురు అక్క చెల్లన్నారు ఇయ్యాలైనా అందరికి కథ చెప్పించినావు ఇయ్యాల నాన్నగారు తమ్ముడులే కానీ మేరగాళ్ళు కలిసి మోయమరాదా మరి మనవరైనా చెల్లెళ్ళైనా కానీ నువ్వు ఎక్కడ నా తమ్ముడు నా తోడ ఉంటే చెల్లెళ్ళు నా మీద కూడా నచ్చిందని కుటారం అంటాయి ముద్దు బిడ్డలెత్తిన మధురు ముద్దు చెప్పుకున్నావురా నా తమ్ముడా నా తమ్మి తమ్ముడా నా తమ్మి తమ్ముడా నా తమ్మి తమ్ముడా తోడయ్యా తమ్ముడా నీ కడుపున ఉంటే పిల్లగాన్ని ఉంటే ఎవరా బావులా బిడ్డలుంటే ఎవరా బావులా ముగ్గురు అంగళ్ళు 3 అంగళ్ళు 3 కొంగలు పెట్టా నీకు ఒక కొడుకన్నా తీగండి కొట్టిందా నీకు ఒక కొడుకన్నా తలగొర కట్టిందా కౌరయ్యా నేను పోతుల పోతున్న గారు కోడల్ని నేను పోత ఉన్న కోడల్ని కోరయ్య దేవుడు వెళ్ళిపోయిన తోడబుట్టి చెల్లెళ్ళు పోరబుడ్డ ఊకుని పోవాని పడితే అయితే కానీ కన్నీరు ఇస్తే కానీ కోరయ్య చేసేస్తున్నాడా కన్నాడు చేసేది కడగలిగిపోయిందిరా ఇవాళ నాకు బిడ్డ ఉంటే తలవర ఎటువంటి నాకు బిడ్డ ఉన్నది అని తలకు కూర్చుని వేస్తానికి నాకు కొడుకు మరి ఆడలకు ఆత్మలేదు అంటే అయ్యో ఆడలంతా ఆటం లేదు కొత్త పని లేదు అంకాయ మిట్ట శాతం లేదు అని చుట్టుగా అంటారు 1,000 వచ్చేది కోడలు బిడ్డ కాదు లక్షలు సంపాదించే అందులో కొడుకోవాలంటారమ్మా అది పెట్టడానికి హక్కుంటది కానీ మాట అంటే మాట పడుతుందా మన కడుపులో ఉంటే కన్న కొడుకు 4 మాటలు తల్లి కానీ తల్లిని కోపం అమ్మకు కొడుకు మనకున్నాడు ఒక్క కొడుకు తల్లిని అరటి కొట్టురాలు రెడి కొట్టురాలంటారే అవ్వా కొట్టురాలు పుట్టి కొట్టురాలు ముఖం చూడొచ్చు కానీ అరటి కొట్టురాలు ముఖం చూడరా అంటారు ఒక్క కొడుకు తల్లిని ఒక్క కొడుకు
అది ఎత్తు మొగదానికి కావదు నారాయణ కాదు పండుగ పరమేశ్వరుడు కాదు ఆడవిల్ల కాకపోతే ఆడవిల్ల ఉట్టకపోతే చాలా ముందు నేను నా సిద్ధి వాళ్ళు కట్టుకుని ప్రాణం తీసుకుంటున్నాయ్యా నా సప్తా సామర్థ్య సప్తా ఎక్కడెక్కడ బాగుందా ఇక్కడ ఉన్నదా శరవారి సప్తం పరి అందరం నువ్వు వచ్చేదిగా కాళ్ళను కూడా పట్టుకపోతావే అరే నేను సత్యం ఒక్కదాని దాని శరలు అందరం మారుతామంటారు ఆలే తప్పు చేసిరే ఎందుకంటే శరీరం మట్టి ఎంత తీసుకుర్రో చెరువు ఎంత అవుతుందో ఈ కొత్తగా వచ్చి మనం ఇక్కడ అడగట్టుకో చెరువు లోతు నాకు తెలియదు నా వరం చెరువు తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ పోయి ఒక్కరికి దుంకి వీళ్ళు మొత్తం దుంకేదాకా చూస్తా దుంకినాక సప్పుడే వచ్చి పిసరాదా అయితే ఒకవేళ నువ్వు దత్త అంటున్నావు గాని నీ అసలు అందం నాకు దొరకాలంటే లెక్కులని 6 నెలలు ఉపవాసం నాకు దొరకాలని చచ్చిపోయిన సౌందర్య అందం నీది అందం కానీ నీ ఎక్కడి ఆడతల్లి నాకు దొరకాలంటే దొరకాలి అందుకే వద్దే వద్దే చెప్తానండి నీ బాధ్యం నేర్చుకుంటారు ఇక్కడ ఉన్నారు కట్ట వచ్చినప్పుడేమో సుఖం వచ్చినప్పుడేమో నా సమితి తప్పానది ఇక కట్ట వచ్చినప్పుడు ఆడోళ్ళ కలకగా నీ బాధ్యం మొగోడు పోయిపోయి ఒకవేళ తోబట్టు రక్త అయిపోయి తర్వాత ఇక్కడ నిలబడి అంటారట నేను దత్తా ఉంటా ఏ ముట్టిందా నీకు అసలుగా బతుక అంటారు అందుకే ఏ తల్లి గాని ఈ ఆడవాళ్ళని జారుడు గుండె మగవాళ్ళని కట్టుడు గుండె ఆడవాళ్ళని జారుడు గుండెట్లా మగవాళ్ళని కట్టుడు గుండెట్లా వాళ్ళకి గట్టెట్ట వీళ్ళకి గిట్టెట్టాను నిజంగా చెప్పాలంటే మగవాడు తోవట్టుకొని వస్తాడు తోవట్టుకొని వచ్చినప్పుడు ఆడతలు ఏమనాలి అట్లా వచ్చే మగను చూసి బతిలాడుకోవాలి అయ్యా ఇలా కాకపోతే అప్పు రేపు లేస్తుంది ఎట్లా తిందురా బాగా ఇంట్లో అన్నం పెట్టి బతిలాడుకోవాలి ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు మొగడు రాక ముందుకు వారు కోడుకుంటూ ఆమ్లెట్ పోసుకుంటున్నారు మొగడు వచ్చే మురకలు వస్తే నన్ను ఎక్కడ గుద్ది చంపుతాడో పూలసాపు పెట్టి మంచిగా చదువుతున్నారు బొర్రేసి పెడుతున్నారా ఇప్పటి నీ అసలు లేడీస్ కానీ ఆడవాళ్ళది గారుడుకుండే మగవాళ్ళది కట్టుడుకుండే ఎట్లంటే గసుడు మగవాళ్ళు తోబట్టుకొని పోయేటప్పుడు ఒక ఆడకట్టుకు పనులు లొల్లి పెట్టుకుంటాడు ఎల్లన్ననో మల్లన్ననో ఇక తిరుపతి అన్నాసుంటాడో రాజన్నాసుంటాడో చూస్తాడట ఇక రాజన్నాసుంటాడు చూసి అబ్బా పనులు లొల్లి పెట్టుకున్నారా వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్న ముచ్చట పోతున్నా అని చెప్పాలని రాజన్నకు బతుకు అనిపిస్తుంది కానీ ఈ ముచ్చట కొంత ఎవరికన్నా ఎప్పితే ఒకవేళ కొంపలు అటుకపోయి అనుకో ఆ పీడ నా మీద పడుతుందా అని ఎవరితో అని చెప్పని ముచ్చట వాళ్ళిద్దరు ముచ్చట ఇంటికి వచ్చి చేసుకున్న భార్య బలవంతంగా మెల్లగా లేపుతాడు లక్ష్మి నీకు చెప్తున్నా మళ్ళీ ఎవరితో చెప్పాక అడుక్కుంటూ చెప్తాడు పనులు నిల్లు పెట్టుకున్నాడు ఇక రాజన్న భార్య అంటది ఏదండి నీ తోడు నీ తమ్మి తోడు నీ చట్టం తోడు నీ అన్నదమ్ముల తోడు చెప్పనండి అని అంటది మొగోడు చెప్పి ఒకవేళ ఐసులు పోయేదాకా చూస్తుంది నా మొగడు చెప్పకుండా చూడస్తుండ ఎదురింటి లచ్చక్కని లేపి చెప్పేదాకా మనసున్న పట్టది రామా ఈ లచ్చక్క పోయి పక్క పంటి గుచ్చక్కకు చెప్తుంది మరి వీటికి గుచ్చక్క పోయి పోషవకు చెప్తుంది ఈ పోషవ పోయి సీక పోషవకు చెప్తుంది సీక పోషవ పోయి బతి పోషవ చెప్తారు ఎవ్రీ లేడీస్ లేదా అందుకే ఆడవల్లది తారుడుకుంటే మగవల్లది కట్టు
ఒక్కవేళ తాగుబోతాడు ఇట్టున్నాడు అనుకో నీ తాగుబోతు మందరు చెప్పరా నీతో సంసారం వెళ్ళది బదులు వచ్చింది నయ్యమాని నువ్వు లేని చూసి నేను తప్ప అంటారు మగడు లేదు చూస్తారు పురుగులు డబ్బా పడతారు మింగనే మింగుతారు నామలే సత్తది చిట్టిపీటకు వెనకల పానం పోతుంది మీ లేడీస్ మాట కట్టుకుంటది అని తప్పవారు మొగోళ్ళు అంటవా మొగోళ్ళు తక్కువ అంటున్నావు మొగడు అన్న మాట తప్పుతాడు అనుకున్నావా మొగడు అసలు తప్పడు ఇక నేను బతుకను అంటాడు నేను కూడా తప్పును అంటాడు నా భార్యతోని బాధ భరించే బదులు నేను కూడా చచ్చిపోతావు అంటాడు ఇంత పొలాలు కొట్టే మందు ఇంటికి డబ్బు చేత పట్టుకొని పొలం కాడుకో లేకపోతే ఎక్కడికన్నా పోతాడు కనబడని సాగు దత్తరా అని పురుగుల డబ్బు తీసుకొని అడవిలో కాస్తాడు మూత మంచిగా ఇప్పుతాడు దత్తని డబ్బులు పడతాడు అటు ఇటు చూస్తాడు 5 పుల్లు కొట్టలైన మింగుతాడు గాని పురుగులు మొత్తం ముట్టడే బాబా కాని దేవి ఆడవల్లది కారుడుకుంటే మగవల్లది కట్టు నువ్వు ఒక్క కడుకు తోడు ఒక బిడ్డ పరువు లేకపోతే ఇక నేను బతకను ఇక నేను దత్తను నేను ఉండను అంటున్నవే పిచ్చిదా తెలిసిన గ్రాములు ఎంతో మంది మందిర కనబడుతురు కొడుకులు ఎందుకో అంటే వాడు తిరంగ పెట్టకుండా లంగ గాని వాడు తాగంగ వేయకున్నా వాడు దొంగ గాని వాడు పచ్చి లంగ గాని అయ్యవ దచ్చినాడు పెడతాడాట తలగొర్రాయి తలగొర్ర పెట్టడానికి ఒక్క కొడుకు నాకున్నాడు గాని తల పువ్వుకుండి ఏడ్చడానికి బిడ్డ లేదన్నది సుందరవ్వా పరాయి పిల్లకు నాదా పలారగొండ కొనిచ్చి నాదా చేతులు పెట్టినప్పుడే పలారం ఉన్నంత చేపే పక్క లోపల ఉంటది కాని నాదా పలారం అయిపోయిన తర్వాత అయ్య కలబడ్డా అవ్వ కలబడ్డా డాడాని పోయి వాళ్ళ సంకర పడతారయ్యా ఓ నాద ప్రాణేశ్వరా సావైన బతికైనా ఇయ్యాల ఈ రోజు నాదా తండ్రి కోరయ్య ప్రాణం వెళ్ళి పోకుండా ఎవరి పక్కం చూసిండో ఎవరి పక్కం చూడలేదో ఎవరి మీద ప్రేమ కొట్టుకుంటుందో ఎవరి మీద ఆత్మ కొట్టుకున్నదో ఇవాళ ఇంతమంది కనబడుతుంది గారి కౌరన్న కనబడుతున్నాడా ఓ నానా ఇవాళ నీ బలగ పంట మీద వస్తుందరే నువ్వు ఎవరికి ఏం చెప్పలేవే నానా నీ తోడ వచ్చిన ఎల్లళ్ళు నీ తోడ వచ్చిన అన్నదమ్ముళ్ళు ఇంతమంది కనబడుతుంది కానీ కోరయ్య కనబడతలేడు ఓ నానా నువ్వు ఏ చెరువు కడగలుగుతున్నారు అయ్యా నువ్వు ఏ రోడ్డు మీద ఉన్నవే నానా నాన్న నువ్వు హైదరాబాద్తో పట్టుకొని వస్తావా నానా నాన్న నువ్వు కరీంనగర్తో పట్టుకొని వస్తావా నానా నాన్న నువ్వు సిద్దిపేటతో పట్టుకొని వస్తావా ఏ మంది లోపల కూర్చున్నావు రా అయ్యా ఓ నానా ఇవాళ ఈ రోజు ఎక్కడ గుడి కట్టుకున్నావురా ఇంతమంది బలగవలకేను నానా ఇప్పుడే నిన్ను దేవుడు కొండవాయనా నానా ఓ నానా ఎవరికేమి చెప్పి నానా ఇంతకంటే మంచి నానా ఓ నాన్న నువ్వు ఇల్లు కట్టుకున్నావు నానా నీకు అడవి లాకలేస్తలేదా కవరన్నా నీకు అడిగి తెలియదు నన్ను నీకు ఆకలే తన్నులు వేస్తరే నానా రేపు వారికి వచ్చానా అడవిలో నువ్వు దర్శకుంటుంటావారు నానా ఇంతకంటే వచ్చి ఇల్లు కట్టుకున్నావు నీ ముద్దు ముద్దు మాటలు నానా నీ మరి పాల మాటలు నువ్వు గటేటు ఉండవే నానా